హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. సో అందరికీ గుడ్ న్యూస్ అండి. సో ఏంటంటే ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి కాల్ లెటర్స్ అనేవి ఈరోజు అనగా ఆదివారం, ఓకేనా, 24th ఆగస్టు ఆదివారం రోజు వాళ్ళు కాల్ లెటర్స్ అనేవి అందరికీ ఇవ్వబోతున్నారు అండి. ఓకేనా, ఈ కాల్ లెటర్స్ అనేవి దేన్ని బేస్ చేసుకొని ఇస్తున్నారు అంటే మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని. ఆల్రెడీ మనకు అక్కడ మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారు కదా డిఎస్సి సంబంధించి. మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని 1:1 రేషియోలో, ఓకేనా, అంటే ఒక జాబ్కి ఒకరినే, ఓకేనా, ఒక జాబ్కి ఒకరినే ఎంపిక చేసుకొని అక్కడ కాల్ లెటర్స్ అనే వాళ్ళు ఇవ్వబోతున్నారు అనమాట. కాల్ లెటర్స్ ఇచ్చిన తర్వాత ఎవరెవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో వాళ్ళందరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కంపల్సరీ వెళ్ళాలన్నమాట, రైట్. మండే నుంచి అంటే రేపటి నుంచి మనకు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అక్కడ స్టార్ట్ అవ్వబోతుందని చెప్పేస్తున్నారు అండి. ఎవరెవరైతే ఓకేనా అక్కడ డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ చూసుకున్నారో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుందండి. అక్కడ కట్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని, ఓకే, అక్కడ ఉన్న పోస్టులను బేస్ చేసుకొని చూసుకుంటే అక్కడ అందరికీ అర్థమైపోతుంది అండి. ఇంకోటి ఏంటంటే ఎవరెవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళరో, ఓకేనా, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సరైన సర్టిఫికేట్స్ అనేవి మీరు కనుక అక్కడ సబ్మిట్ చేయకపోతే ఆ జాబ్ అనేది నెక్స్ట్ పర్సన్కి వెళ్ళే ఛాయిస్ ఉంటుంది, ఓకేనా. అంటే మీరు ఒకవేళ విఫలం అయ్యారు అనుకోండి, అక్కడ సర్టిఫికేట్స్ పరంగా కానీ మీరు అక్కడికి వెళ్ళకపోయినా సరే మీకు అలొకేట్ అయిన 1:1 జాబ్ ఉంది కదా, ఆ జాబ్ అనేది మీ తర్వాత కట్ ఆఫ్ మార్క్స్లో మెరిట్ లిస్ట్లో మీ తర్వాత ఆ కేటగిరీని బేస్ చేసుకొని అక్కడ మీ తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆ జాబ్ అనేది అక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట, ఓకేనా. కాబట్టి అది కూడా జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. నేనేమంటున్నాను అంటే ఇక్కడ ఎవరెవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో, మంచి స్కోర్ చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ స్టూడెంట్స్. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ఎన్నో రోజుల శ్రమ వల్ల ఇక్కడ మీకు ఈ జాబ్ అనేది రాబోతుంది అనమాట, రైట్. అయితే ఈ సెప్టెంబర్ 1st వీక్లో ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ 2nd వీక్ వరకల్లా వాళ్ళు ఏంటంటే స్కూల్స్ కూడా అలొకేట్ చేయాలని ప్లాన్ చేస్తుంది అనమాట గవర్నమెంట్ అనేది. చాలా ఫాస్ట్గానే ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా చూడండి అందరూ స్టూడెంట్స్, ఓకేనా. ఎవరెవరైతే తక్కువ స్కోర్ వచ్చిందో నార్మలైజేషన్ వల్ల కానీ డిఫరెంట్ రీజన్స్ వల్ల చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మెరిట్ లిస్ట్లో వెనకబడి ఉన్నారు అండి, ఓకేనా. మీరందరూ ఎలాంటి బాధపడకుండా ఉండండి ప్లీజ్. ఎందుకంటే చాలామంది ఇప్పటికే నాకు కాల్స్ చేస్తూనే ఉన్నారు అండి, సార్ ఇట్లా జరిగింది సార్, ఓకే, నాకు నార్మలైజేషన్ వల్ల మార్క్స్ అనేవి పెరగలేవు సార్, చాలామందికి పెరిగాయి సార్, దానివల్ల నేను జాబ్ అనేది కోల్పోతున్నాను సార్, నాకు చాలా బాధ అనిపిస్తుంది చాలామంది అంటున్నారు అండి. మీరు ఎలాంటి బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అండి. ఎందుకంటే మనకొకటి రాలేదు అంటే మన కోసం ఇంకోటి వెయిట్ చేస్తుందని అర్థం, అంతే, ఓకేనా. ఒకటి మనకు రాలేదంటే అంతే, దాన్ని వదిలేయండి అంతే, రైట్. ఇంకోటి మనకేదో దీనికంటే బెటర్ మనకు వెయిట్ చేస్తుందని దాని అర్థం అనమాట, అంతే. మనం మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి, ఓకే. ఇలాంటివి అందరికీ జరుగుతూనే ఉంటాయండి. మీకు ఇప్పుడు జరిగింది, కొంతమందికి ముందే జరుగుద్ది, కొంతమందికి తర్వాత జరుగుద్ది, అంతేగాని జరగడం మాత్రం పక్క. మీరు మాత్రం మంచిగా, ఓకే, ఎలాంటి సెల్ఫిష్నెస్ లేకుండా మీరు మాత్రం మంచిగా జెన్యూన్గా ప్రిపేర్ అవ్వండి, జెన్యూన్గా కష్టపడండి. కంపల్సరీ అన్నీ మీకు అనుకూలించి తప్పకుండా మీ లైఫ్లో సక్సెస్ అనేది తెచ్చిపెడతాయి అండి, ఓకే. అదేవిధంగా మళ్ళీ మనకు అక్కడ డిఎస్సి నోటిఫికేషన్ పడే ఛాయిస్ ఉంటుంది, టెట్ నోటిఫికేషన్ పడుతుంది, డిఎస్సి నోటిఫికేషన్ పడుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ మీరు ప్రిపరేషన్లోనే ఉండి మంచిగా బెస్ట్ జాబ్ సాధించి చూపించండి అందరికీ, అంతే, ఓకేనా. కాబట్టి నేనేమంటున్నాను అంటే లైఫ్లో కంపల్సరీ జరుగుతాయండి, గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ అన్నీ జరుగుతాయి. బాధపడాలంతే, మనకు హ్యాపీగా ఉన్నప్పుడు సంతోషపడతాం, రైట్. కొంచెం ఏదైనా నెగిటివ్ జరిగినప్పుడు ఫెయిల్ అయినప్పుడు బాధపడండి, ఏం కాదు, కొద్దిసేపు బాధపడండి, తర్వాత ఆటోమేటిక్గా బయటికి రావడమే, అంతే, ఓకేనా. మీకు ఎలాంటి బాగా డిప్రెషన్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకోండి మంచిగా, చాలు, నార్మల్ అయిపోతారు అనమాట, ఏం కాదు, ఓకేనా. మనకి ఇది ఒక్కటే కాదు కదండి లైఫ్ అంటే, ఓకే. లైఫ్ అంటే ఇది ఒక్కటే కాదు కాబట్టి మనకు ఇంకేదో ఉందని మీనింగ్ అనమాట, అంతే, ఓకే. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది, ఏది జరిగినా సరే మన మంచికే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ గట్టిగా స్ట్రాంగ్గా ఉండండి, ఏం కాదు, హ్యాపీగా ఉండండి, అంతే, ఓకేనా. కాల్ లెటర్స్ అనేవి ఈరోజు ఏదో ఒక టైంలో ఈరోజు రిలీజ్ చేస్తారండి. కాబట్టి అందరూ రెడీగా ఉండండి, ఓకేనా. దాని తర్వాత మీరు ఈ వెరిఫికేషన్ వెళ్ళే కంటే ముందే మీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయండి ఆన్లైన్లో, ఓకే. మీరు అక్కడ జిరాక్స్ కాపీస్ కానీ ఉంటాయి కదా, అవన్నీ మెన్షన్ చేస్తారు కదా సర్టిఫికేట్స్, అవి 3 కాపీస్ కానీ 4 కాపీస్ కానీ తీసుకెళ్ళండి ప్రతిదీ. తర్వాత పాస్పోర్ట్ ఫోటోస్
చూడండి ఇక్కడ. సో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అందరూ తీసి పెట్టుకోండి. ఓకే, సో ఒక మినిమం ఫైవ్ ఫొటోస్ అయితే కంపల్సరీ అక్కడ వాళ్ళు అడుగుతారు కాబట్టి సో కంపల్సరీ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకొని పెట్టుకోండి. అన్ని జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. ప్రతి సర్టిఫికేట్, ఓకేనా, ఏది కూడా మిస్ చేయకుండా ప్రతి సర్టిఫికేట్ మీరు తీసుకెళ్ళండి. ఎందుకంటే అన్నీ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పోయారు అనుకోండి, చాలా ఎంత బాధపడాల్సి వస్తుందండి. కాబట్టి తప్పకుండా ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మెరిట్ లిస్ట్లో మంచి స్కోర్ వచ్చి కట్ ఆఫ్ని క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మీరైతే జాగ్రత్తగా ఉండండి కంపల్సరీగా. ఓకేనండి. సో కాల్ లెటర్స్ ఈరోజు రిలీజ్ చేస్తారు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, అక్కడ రిప్లై అనేది ఇస్తుంటాము. ఓకేనా. సో నెక్స్ట్ మీకు ఏంటంటే అది వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో అనేది చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ టీజీటీ కానీ పీజీటీ కానీ, ఓకేనా, ఎస్ఏ కానీ ఎస్జిటి కానీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ.